బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైనటువంటి కె నాగేశ్వరరావు, ఈ పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జి, నేను కూడా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ. ఒక చిన్న విన్నపము, ప్రతి ఒక్కరూ సభ్య సమాజంలో జీవించేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యంలో జీవించేటువంటి వాళ్ళు, సమాజంలో జీవించే వాళ్ళు, రేపు 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మనము సభ్య సమాజంలో సామాన్యుడికి ఎటువంటి న్యాయం జరుగుతాడనే విషయము చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ విషయాన్ని చాలా దీర్ఘంగా మేధావులు, చాలా విశ్లేషకులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయము. ఒక బహుజనుడిని, సామాన్యుడిని ఒక ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తూ ఉండేటువంటి సందర్భం ఇక్కడ ఈరోజు చోటు చేసుకున్నది. ఒక బీసీ క్యాండిడేటు ఎంతో కష్టపడి తన కష్టాన్నంతా ఓర్చి ఒక చిన్న ఆస్తిని సంపాదించుకుంటే దాన్ని చూసి ఓర్వ లేకుండా అగ్రకులాలంతా దాని మీద దాడి చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు, దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా వంతుపడుతూ ఉంది. అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఎంఆర్ఓ, ఎంపీ వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్య యంత్రాంగము, ప్రజాస్వామ్యం కాపాడేవాళ్ళు, సామాన్యుని మానవ హక్కుల్ని కాపాడేటువంటి సభ్య సమాజం ఇది. ఈ యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక సామాన్యుని యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా కాపాడాలని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగంలో స్పష్టంగా ఎవరి మానవ హక్కులను ఉల్లంఘించకూడదని క్లియర్గా చెప్పింది. అటువంటి హక్కుల్ని హరించే దీనికి యంత్రాంగం అంతా కూడా వచ్చేసింది. అంటే ప్రభుత్వం అనేది ఒక కులానికి కొమ్ము కాస్తుందా? ప్రభుత్వం అనేది ఒక వర్గానికి కొమ్ము కాస్తుందా? ప్రభుత్వం అనేది ఒకరికి సంబంధించిన విషయమా? ఇది అది ఆలోచించాల్సిన విచక్షణ లేకుండా పోయింది. ఒక అధికారులు, మండలాధికారులు వీళ్ళంతా కూడా వచ్చి ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అతనికి చట్టపరంగా లీగల్గా డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి, అతనికి సంబంధించిన ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేసుకునేది కలెక్టర్ లెటర్స్ అన్నీ ఉన్నాయి, ఎంఆర్ఓ లెటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక కుల ప్రోద్బలంతో ఇడొచ్చి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఏ సంబంధం లేనటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రాపర్టీ పక్కనోడు కానీ, ఈ ప్రాపర్టీకి సంబంధించినోడు కానీ ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చేస్తే దాన్ని ఆమోదించవచ్చు. కానీ సంబంధం లేనటువంటి వాళ్ళు అగ్ర కులాలంతా కలిసి ఒక సామాన్యుడు, తక్కువ కులస్తుడు వచ్చి ఇక్కడ ఇదవుతున్నాడు, అతను ప్రాపర్టీ కాపాడుకుంటున్నాడు, అతని ప్రాపర్టీ విలువైందని చెప్పేసి దాడికి సిద్ధపడింది ఊరంతా కూడా. దానికి ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉంది. ఇదే నా ప్రభుత్వం చేసే పని. ప్రభుత్వం, కలెక్టర్ వీళ్ళంతా కలిసి ఒక సామాన్యుడికి న్యాయం చేయాలి, సామాన్యుడు ఏ విధంగా జీవన విధానాన్ని నిర్బంధించాలి, అతనికి ప్రొటెక్షన్ చేయాలి. అది వదిలేసి మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళతో అన్యాయంగా వీళ్ళంతా బయటికి పోండి అంటే మాకంతా పని బాటలు లేకుండా వచ్చాం. ఇక్కడ ఒక సామాన్యుని హక్కులు కాపాడే దీనికి వచ్చాం, బహుజన వాదం వచ్చాం, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి జరిగే అన్యాయాన్ని ఖండించే దీనికి వచ్చాం. కానీ ఊరికే సరదాగా ఏం రాలేదు. ఇక్కడ ఎంత దుర్మార్గం జరుగుతుంది. ఇంత యంత్రాంగం పనిచేయాలన్నా ఒక మీద వచ్చి ఎంత ఈ మండల యంత్రాంగం అంతా వచ్చేసింది ఇక్కడికి. వేరే పనులే వాళ్ళ విలువైన టైమాన్ని వాళ్ళంతా కూడా ప్రభుత్వ ధనాన్ని అంతా వృధా చేసి ఒక సామాన్యుని అణిచేసేదానికి ఉపయోగించేదన్నా ఇది ప్రభుత్వమేనా? ఇది కూటమి ప్రభుత్వం యొక్క విలువలు ఇదేనా? నైతిక విలువలు ఇదేనా? ప్రభుత్వాన్ని చేసేటువంటి విలువలు ఇదంతా కూడా సభ్య సమాజం గమనించాలి. రాబోయే భవిష్యత్ కాలాల్లో ఇటువంటి పోరాటాలు అనేకం జరుగుతాయన్నాడు అంబేద్కర్. భవిష్యత్ కాలాల్లో జరిగే పోరాటాల్లో వీళ్ళని ఎవరు ఆదుకోలేరని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అధిక శాతం ప్రజల్ని, 85% ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని హరించేటువంటి ప్రభుత్వాలు నిలవనేది చరిత్ర చెప్పింది, ఇంకా చెప్తుందని చెప్పి విన్నవించుకుంటున్నాను. సామాన్య హక్కుల విషయంలో అందరూ కూడా, రక్షణ శాఖ కానీ, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళు కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసి అతనికి న్యాయం చేయాలి. కానీ రగడి చేసి ఒక నీళ్లు తాగే నీళ్ళు అనేది జీవించే హక్కండి. తాగి నీళ్లు తాగి అతను బ్రతుకుతాడు, అతని జీవన విధానం చేసుకుంటాడు. వేరే ఆధారం లేనివాడు, దాని మీద వాడికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది ప్రభుత్వం. బాగా ఉన్నోళ్ళు, కలిగిన వాళ్ళు, బాగా అగ్ర కులస్తులు చెప్పిన మాటినేసి యంత్రాంగం అంతా పరిగెలు తీస్తూ ఉంది. ఇక్కడ ఎంత దుర్మార్గం నడుస్తూ ఉందండి సభ్య సమాజంలో. ఈ 2026లో ఉన్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఇక్కడ హక్కులన్నీ అందరికీ తెలుసు, చట్టాలన్నీ అందరికీ తెలుసు. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. కులం పేరు చేసుకొని, కులం ఆధారంగా చేసుకొని ఇటువంటి అగ్రకులాల దాడులు నశించాలి, సభ్య సమాజం గమనించాలి. రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళందరినీ ఓటించాలని కోరుకుంటున్నాను. బహుజన వాదం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత. 2 కులాల పాలన పోవాలి, 2 కులాల పాలన పోవాలి, 2 కులాల పాలన పోవాలి, 2
కులాల పాలన పోవాలి, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి పౌర హక్కులు, వర్ధిల్లాలి. జై భీమ్.